ఉన్నాం. ఎలాగా మహిష వాహనం అంటారు. ఎంచాలంటే నాకు మామూలుగా దొంగపోతలంటే చాలా ఇష్టం. ఎందుకనంటే ఫ్లైట్లు పడి, రైళ్లు తిరగబడి, బళ్ళు తిరగబడి, బస్సులు తిరగబడి, కార్లు తిరగబడి, ఆఖరికి 2 వీలర్లు తిరగబడి కూడా ఎవరైనా పోయారు. కానీ దొంగపోతల బండి నుంచి ఎవడో తిరగబడి పోలేదు. ఎందుకనంటే అవి మహాజంతువులు కళలో ఒక అంతది. కానీ వీడి చేతులు చచ్చుబడిపోయేదాకా కొట్టే అది ఎంత వెళ్ళాలో అంతే వెళుతుంది. ఎట్టయితే అలా కాదు, ఒక దెబ్బ తినగానే పరిగెడుతుంది. ఇది అలా కాదు, ఇవాళ బయలుదేరితే రేపు సాయంకాలానికి కూడా అనకాపి వెళ్ళలేము. అందుకని దాంట్లో యాక్సిడెంట్ లేని వెహికల్ ఏదైనా ఉందంటే ఒక్కటే, ఆ మహిషం. ఆ మహిషాన్ని ఎక్కువస్తున్నాడు యమధర్మరాజు. మహిషవాహనాలిత్యాన్ని కురవని భగవత్సవ సేవాభాగచ్చ విశ్వక్షేమదేశ సంతోషం కరోమి పశ్చాచ్చలమధ్య కాలసువేణ యమధర్మరాజు వస్తే ఎంత మెల్లిగా వస్తాడో ఆయన రాగం కూడా అంత మెల్లిగానే ఉంటుంది. ఏమిటయ్యా అన్నారు, మలహరి రాగే నగీయతే